తూప్రాన్ మండలం మల్కాపూరు ఆదర్శ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, కేవీకే శాస్త్రవేత్త రవికుమార్, ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్యలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన ఎరువుల ప్రాముఖ్యత, భూమిలో సేంద్రియ కర్బనం పెంపొందించడం, పచ్చి రొట్టె ఎరువుల ప్రాముఖ్యత, పంటలో అధిక దిగుబడి సాధించడానికి అన్ని రకాల మెలకులను రైతు సోదరులకు తెలియజేశారు. డ్రిప్పు మరియు స్ప్రింక్లర్లు, కూరగాయ నారు సబ్సిడీపై ఉన్నాయని, అలాగే ఆయిల్ ఫామ్ మరియు ఖర్జూర పంటల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ సంధ్యారాణి, ఏవో గంగుమల్లు, తాజా మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉద్యాన శాఖ అధికారి రచన, ఏఈఓ సంతోష్ కుమార్, గ్రామ కార్యదర్శి అరుణ రైతులు పాల్గొన్నారు. కూరగాయలు పండిస్తాం కానీ మన కూరగాయలు మనం తినాం. బయట తూప్రాన్లో పోయి లేకపోతే పక్కన సంతానం దాంట్లో పోయి కూరగాయలు చేస్తాం. ఎందుకు అంటే మనం మందు కొట్టి మన కూరగాయలకు నిన్ననే మందు కొట్టి ఇలా తీసుకుపోయి మార్కెట్లో పడేస్తాం. మళ్ళీ అవే తెచ్చుకొని మళ్ళీ మనం తినేదంతా విషం. మీరు ఏమన్నా అనుకోండి, విషతుల్యమైన ఆహారాన్ని, విషతుల్యమైన కూరగాయలని అన్ని విషమే. కొద్దిగా తిని పునర్నాలు సినిమా చూసిందా? ఒకటి ఏమైతుంది, పాము విషాన్ని తీసేస్తుంది. సో అట్లా ఆ పాము కలిసినా కూడా ఆయనకి ఏం కాదు, తినగా వేపు బియ్యం కదా. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం, విషం ఎక్కి మనకు ప్రాబ్లమ్స్ తక్కువనే. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్. ఎట్లయితున్నాయంటే గర్భస్రావాలు, క్యాన్సర్లు ఎక్కడో సినిమాలో 3 బంధ్రాలు అంటే మనం తయారు చేసుకోమని వాడే తయారు చేసి మనకి ఇస్తున్నాడు. 14 వేసుకుంటే చాలు, ఒక 2 బస్తాలు మొత్తం 3 ఉంటాయి. దానికి వేసినప్పుడల్లా సంచి యూరియా